సంజయ్ దత్ చెప్పుండాల్సిందే. ముంబై పేలుళ్లు తప్పేవి. న్యాయవాది సంచలన వ్యాఖ్యలు. టాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆ రోజు చెప్పుంటే అసలు ముంబై పేలుళ్లు జరిగేవి కాదన్నారు ఓ ప్రముఖ న్యాయవాది. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఎవరు? ముంబై పేలుళ్లకు సంజయ్ దత్ కు సంబంధం ఏంటి? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సంవత్సరం ముంబైలో అతి భయంకరమైన బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటన ఇప్పటికీ ప్రజలు ఉలిక్కి పడేలా చేస్తోంది. ఎందుకంటే భారత్ పై జరిగిన అతి పెద్ద ఉగ్రవాద దాడి ఇదే. ఈ బ్లాస్ట్ లో 267 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ఈ బ్లాస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉజ్వల్ నికమ్ ఎన్నో ఏళ్లుగా లాయర్ వృత్తిలో ఉన్న ఆయన ప్రస్తుతం పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు. ఈ మధ్యనే రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అయితే న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు ఎన్నో ముఖ్యమైన కేసులను వాదించారు ఉజ్వల్. ముంబై హైకోర్టులోనూ పనిచేసిన ఈయన 30 ఏళ్ల క్రితం జరిగిన ముంబై పేలుళ్ల కేసుపై కూడా వాదించారు. అదేవిధంగా పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను ఉరితీసిన 26/11 ముంబై దాడికి కూడా ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉజ్వల్ నికమ్ ముంబై పేలుళ్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పేలుళ్ల కోసం సరఫరా చేసిన ఆయుధాల వెహికల్ గురించి సంజయ్ దత్ కు ముందే తెలుసన్నారు. ఒకవేళ ఆ టైంలో ఆయన దాని గురించి చెప్పి ఉంటే 267 మంది ప్రాణాలు కాపాడి ఉండేవారని చెప్పారు. అంతేకాదు ఆ వాహనంలోని ఒక AK-47 ను సంజయ్ దత్ తన దగ్గర ఉంచుకున్నారని ఆరోపించారు. అప్పట్లో సంజయ్ దత్ వెపన్స్ పట్ల ఆకర్షితుడయ్యాడని ఉజ్వల్ తెలిపారు. చట్టం దృష్టిలో అతను నేరం చేశాడు. కానీ సంజయ్ దత్ ముక్కుసూటి మనిషిని, అందుకే అతన్ని తాను నిర్దోషిగా భావించినట్లు వెల్లడించారు. సంవత్సరం మార్చి 12న బ్లాస్ట్ జరిగింది. అయితే దానికి కొన్ని రోజుల ముందే ఓ వ్యాన్ సంజయ్ దత్ నివాసానికి వచ్చింది. అది కూడా ఆయుధాలతో నిండి ఉంది. హ్యాండ్ గ్రెనేడ్లు, AK-47లు ఉన్నాయి. దీన్ని గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం అనుచరుడైన అబూ సలేం తీసుకొచ్చాడు. వీటిలో నుంచి సంజయ్ దత్ తుపాకులతో పాటు కొన్ని హ్యాండ్ గ్రెనేడ్లను తీసుకున్నాడు. తర్వాత అన్నింటినీ తిరిగిచ్చిన సంజయ్ దత్ ఒక AK-47 మాత్రం తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ సమయంలో సంజయ్ దత్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే పోలీసుల దర్యాప్తు చేసి ఉండేవారని అన్నారు ఉజ్వల్ నికమ్. ముంబై పేలుళ్లు అనేవి జరిగేవి కాదని చెప్పుకొచ్చారు. అయితే ఈ కేసులో సంజయ్ దత్ ను ఉగ్రవాద విధ్వంసక కార్యకలాపాల నివారణ చట్టం టాడా కింద ఉగ్రవాది అనే అభియోగం కింద కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కానీ ఆయుధ చట్టం కింద దోషిగా నిర్ధారించింది. తర్వాత సుప్రీం ధర్మాసనం సంజయ్ దత్ కు 6 సంవత్సరాల జైలు శిక్షను 5 ఏళ్లకు తగ్గించగా ఈ శిక్షను ఆయన పూణేలోని యర్వాడా జైల్లో పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక 2016లో సంజయ్ దత్ విడుదలయ్యారు. అయితే ఉజ్వల్ నికమ్ తాజాగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో గతంలోని కీలక కేసులపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతేకాదు యావత్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మొత్తంగా 1993 నాటి ముంబై పేలుళ్ల దుర్ఘటనను మరోసారి గుర్తు చేశాయి.